టీఆర్ఎస్ హయాంలో ఒక్కో నాయకుడు 1000 కోట్లు కాజేస్తారని ఫైల్ అయ్యారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. సీఎం రేవంత్ సభ నేపథ్యంలో మహిళలను రెచ్చగొట్టేలా ప్రతిపక్షం ప్రవర్తిస్తుందని విమర్శించారు. వరంగల్ అభివృద్ధిపై టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ మూర్ఖులు దీన్ని మరో అర్థంగా తిప్పేది అవకాశాలు ఉంటాయి. వీరు ఏ అవకాశాన్ని వదిలిపెట్టరు. రెచ్చగొట్టడం, దాడులు చేయించటం, వాస్తవాలని అవాస్తవంగా చిత్రీకరించటం వాళ్ళ అలవాటు, ఆనువాయితది. ఒక్కొక్కడు ఎట్లా నున్నగా ఎట్లున్నాడు చూడండి. ఆడ ఒక్కొక్కటి దున్నపో 1000 కోట్లు దీన్ని నున్నగా బలిచి వాస్తవాలని బాడుపుల బాణాలు వేసుకుంటా గాడుపుల బాణాలు ఎత్తన్నారు. ఆడోళ్ళని రెచ్చగొడతాన్నారు. రేపటి మీటింగ్కు సిగ్గు శరం లజ్జ ఉన్నది ఒక్కనికన్నా? మీరు గాడుపుల బాణాలేసి మాటలు చెప్పిండ్రు. మేము ఆధారాలతో మేము ముందుకు వస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు పెట్టండి. మేము మా హాయంలా మీరు 7.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏడి కాడికి ఆగం చేసి పోతే అయినా కానీ మేము డబ్బులు రిలీజ్ చేసుకొని పట్టుకొచ్చింది గొప్పనా? మీరు కలలుగన్నది గొప్పనా? ఎదవలకి ఇంకా సోయి వస్తలేదు, ఇంకా మార్పు. ఇంత బుద్ధి చెప్పినా కానీ మళ్ళీ చెప్పిందే చెప్పి ఏదో సీఎం గారు వస్తాను కదా దాన్ని ఏదో బ్యాలెన్స్ చేయడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టినాయి అన్ని కలిసి. కాళోజీ కళాక్షేత్రాన్ని చెప్తాను కదా నీతులు. వీళ్ళు 90% కంప్లీట్ చేస్తే మిగతా 10%కి సున్నాలేసి అద్దాలు పెట్టి సున్నాలేసి దీన్ని మేం చేసామని చెప్పుకుంటామంటాను. వీళ్ళకు బుద్ధి రాదు, రాదు. నాకైతే ఇక బుద్ధి వస్తుంది, మారుతారని నమ్మకం నాకైతే అవపడతలేదు. ఈ పబ్లిక్ తిరగబడి చీపీలు చెప్పులు మారలేసి కొట్టేదాకా వీళ్ళ బుద్ధి మారదు, ఇదే వ్యవహరిస్తారనేది అర్థమైపోయింది నాకు. కాళోజీ కళాక్షేత్రానికి 45 కోట్ల రూపాయలు సింగిల్ చెక్కు డేటు వెంకటరామరెడ్డి గారు ఇంకెన్ని ఇచ్చింది దీనికి? 45 కోట్లు కాకుండా ఇంకా 30 కోట్లు. దానికి అయింది 95 కోట్లు. ఈ 45ను 30 75 కోట్లు మేమిస్తే 20 కోట్లు వాళ్ళకి హాయంలో తెచ్చి జాగా ఇచ్చింది మీరే. కాదన్నట్టు మేము కాదంటామా? ఇంతమంది కళ్ళెదురుగా అవపడుతుంది. పిల్లరు పోసింది వాస్తవమే, మీరే పోసి స్లాబ్ వేసింది మీరే. 25 కోట్లు అని పెడితే 10 కోట్లు ఖర్చు పెట్టి 15 కోట్లు మింగుతుంది దున్నపోతులు తిరిగా. దాని మీద ఎన్ఐటి వాళ్ళు ఇదే ఇచ్చారు, ఏది రిప్రజెంటేషన్. అది కూలిపోతుంది పబ్లిక్ కూర్చున్నాక. అలా మొత్తం తిన్నారా నాయన మీరు? దాన్ని విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది దాని మీద. వీళ్ళ హాయంలో ఒక్కొక్క మంత్రులు కలవలేక చెప్పుకోలేక ఇంట్లో భార్యలకు చెప్పుకోలేక తలుపులు పెట్టుకొని బాత్రూమ్ పెట్టుకొని ఏడ్చిన సందర్భాలు చూసినాం. వీళ్ళు మాట్లాడుతున్నారు ఇలా విచిత్రంగా. ముఖ్యమంత్రి గారు వచ్చి వరంగల్ చరిత్రలో 20 ఏళ్ళు వెనుకపోయిన దాన్ని ఇన్ని కోట్ల రూపాయలు 205 కోట్ల మొఖాలకు చూసినరా వీళ్ళు? ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన ప్రకాశన నవ్వలేక సంతోషంగా అన్నమే తింటలేడు.